ఇక్కడ మనకి ఏదైతే టైగర్ని మనం రీసెంట్లీ రంపచోడవరం ఫారెస్ట్ డివిజన్లో వదిలేమో అది మళ్ళీ మనకి రివర్ క్రాస్ చేసి ఏలూరు ఫారెస్ట్ డివిజన్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా మనకి ఇక్కడ ఏలూరు ఫారెస్ట్లో తిరుగుతూ వస్తుంది. సో దీని పరంగా ప్రజెంట్ ఏంటంటే మనం దానికి శాటిలైట్ ద్వారా ఆల్రెడీ మనం ట్రాక్ చేస్తున్నాం. దానికి ఏదైతే కాలర్ పెట్టామో దానివల్ల దానికి మూమెంట్ అన్నది మనకి రెగ్యులర్లీ సిగ్నల్ ఉన్నప్పుడు, అంటే అది మనకి దట్టమైన అడవిలో ఉండి సిగ్నల్ రాకపోతే తప్ప కొద్దిగా ఓపెన్ కవర్ ఉంటే మాకు లొకేషన్ ఎక్కడ ఉంది అన్నది కూడా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఎవ్రీడే మనకి ఒక 5 to 6 అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి టైగర్ ఎక్కడ ఉంది అన్నది ట్రాక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నియర్ బై ఏదన్నా విలేజ్కి వెళ్తున్నా కూడా మనకి కొంచెం ఆ కాలర్ అమర్చడం వల్ల ఎక్కడుంది అన్నది మనకి తెలుస్తుంది. దీంతోపాటు ప్రజెంట్ మేము ఇమీడియట్లీ ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే కొద్దిగా లొకేషన్ అప్రాక్సిమేట్గా ఉంటుందో ఆ ఏరియాస్లో మనం ఇప్పుడు ఈవెన్ యాంటీనాస్ ఉన్నాయి, టెలిమెట్రీ ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. సో వాటి బట్టి కూడా కొద్దిగా లొకేషన్ ఎక్కడుంది అన్నది మనం టైగర్ని ట్రాక్ చేస్తున్నాము. సో మనం ఈ టైగర్ బిహేవియరల్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేస్తే అది యూజువల్గా క్యాటిల్ని తింటుంది. అండ్ ఇప్పుడు మనం ఎక్కడైతే ఫారెస్ట్లో ఉందో అక్కడి నుంచి రెవెన్యూ ఏరియాస్కి రావడానికి కూడా అవకాశం తక్కువ. ఎందుకంటే మనం చూస్తే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఎప్పుడూ కూడా విలేజర్స్ని కానీ ఎఫెక్ట్ చేసిన పరిస్థితులు అయితే లేవు. క్యాటిల్కి అలవాటు పడింది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్లో కూడా స్ట్రే క్యాటిల్, అంటే ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయిన క్యాటిల్ ఉన్నాయి. సో దానికి ఆ క్యాటిల్ ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కూడా పెద్ద ఇష్యూ లేదు. అండ్ మనకు అది జనరల్గా ఫారెస్ట్ బార్డర్ దాకా వస్తుంది తప్ప ఫారెస్ట్ని దాటేసి ఏదో బయటికి విలేజ్ల వైపు అయితే ప్రస్తుతానికి రావట్లేదు. సో ఇదేమీ మనం ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కూడా ఏమీ లేదు. అండ్ అలాగే ఎప్పుడైతే వస్తుందో మనం ఆ నియర్ బై విలేజెస్ దగ్గర కూడా టీమ్స్ని డిప్లాయ్ చేస్తున్నాము. కంటిన్యూస్లీ విలేజర్స్కి అవేర్నెస్ కానీ వాళ్ళకి కొద్దిగా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి స్టాఫ్ కూడా ఇక్కడ పోలవరం రేంజ్ అందరూ కూడా నియర్ బై వాళ్ళు కూడా టీమ్స్ అన్నది డిప్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ప్రస్తుతానికి అయితే ఏమి మనకి ఫారెస్ట్లోనే ఉంది. మనకి వచ్చిన లాస్ట్ అప్డేట్ కూడా కొద్దిగా మళ్ళీ అది తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళింది. బట్ ఎనీ మూమెంట్ ఒకవేళ మళ్ళీ విలేజ్కి వస్తుంది అంటే మాత్రం ఆల్రెడీ మనకి శ్రీశైలం టైగర్ నుంచి కూడా వెటర్నరీ టీమ్స్ వాళ్ళందరూ వచ్చి ఉన్నారు. సో వీఆర్ ప్రిపేర్డ్ టు క్యాప్చర్ ఇట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ ది రెవెన్యూ ఏరియాస్. బట్ ఇప్పటికైతే మాత్రం టైగర్ ఫారెస్ట్లో ఉంది. ఏమాత్రం మనం ఆందోళన చెందాల్సిన